హాఫ్ డే స్టార్ట్ అయ్యాయి కదా. ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ మన వర్కే మారదనుకోండి ఆడవాళ్ళది. కాకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టే బదులు బ్రేక్ఫాస్ట్ బాక్స్ కట్టేసి ఇస్తామంతే. మన వర్క్స్ ఎలాగూ ఉండేవే. పిల్లలు వస్తారా, మళ్ళీ 12:30 వరకు లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈ హాలిడేస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఈ హాఫ్ డేస్ వల్ల వాళ్ళు అన్నం తిన్నా సరే మళ్ళీ మధ్యలో క్లాసెస్ ఎలా వింటారో కానీ మధ్యలో వచ్చి అమ్మ ఆకలి, ఏమైనా స్నాక్స్ ఉన్నాయా, ఏమైనా తినేటివి ఉన్నాయా, ఇలా అన్నమాట. సరే ప్రొద్దున లేస్తారు కదా, కాసేపు పడుకోమందామంటే పడుకొని ఈవినింగ్ లేస్తారు. మళ్ళీ నైట్ త్వరగా పడుకుంటారా, మధ్యాహ్నం పడుకున్నాం కదా మేము నైట్ కాసేపు ఉంటాము అని. ఈ సైకిల్ అయితే రొటేషన్ అయితేనే ఉంటుంది. వీళ్ళు పడుకోరు, మనల్ని పనులు చేసుకొనియరు, ప్రొద్దున లేవ్వరు, ఆ వ్యాన్స్ వస్తూ ఉంటాయి, మనకి టెన్షన్ ఉంటుంది. ఈ మన హడావిడైతే తగ్గదనుకోండి ఆడవాళ్ళది. అందుకే ఇలా ఈజీగా ఉండే స్నాక్స్ ఏమన్నా తయారు చేసి పిల్లలకి పెట్టాలని ఈ చక్రాలు, మురుకులు రైస్ ఫ్లోర్తో చేశానన్నమాట. ఇంకా అంతే, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వీళ్ళకి. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఏదో ఒకటి చేయమ్మా అంటనే ఉంటారు. మళ్ళీ హోంవర్క్స్కి కూడా మనకే టెన్షన్. చేస్తారా వెంటనే, అరే కాసేపు 12:30కే వచ్చారు కదా, చేసుకొని మంచిగా పడుకొని రెస్ట్ తీసుకోండి ఆఫ్టర్నూన్ అని అంటే లేదు. మళ్ళీ పడుకొని లేసాక 6కి 6:30కి అలా స్టార్ట్ చేసి 7 వరకు చేస్తూనే ఉంటారు. సరే స్కూల్ టైమింగ్లో చేంజ్ వచ్చినా వీళ్ళ హోంవర్క్స్ టైమింగ్లో మాత్రం చేంజెస్ రావన్నమాట. సో ఇలా ఆ టైంలో కూడా రాసుకునే టైంలో వీళ్ళకి ఎక్కడి నుంచి ఆకలి అవుతుందో ఏమో నాకు అర్థం కాదు. ఆకలి అయితేనే ఉంటుంది. మరి అన్నం తింటారా అంటే అలా కాదు, వాళ్ళు తినేటివి తినరు, కొనుకొచ్చుకునేటివి ఇలాంటి స్నాక్స్ ఇవి తింటారన్నమాట. అందుకే ఇట్లాంటివి చేసి పెట్టాలని అన్నీ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను నేను. ఈలో ఏమేమి వేసానంటే ఈ మురుకులలో కొంచెం బియ్య పిండిలో నువ్వులు, ఆ పుట్నాల పౌడర్ వేసాను, పుట్నాల గ్రైండ్ చేసి, ఇంకా పసుపు, ఉప్పు, కారం నార్మల్గా మనం ఏమేమి వేసుకుంటామో అవి వేసుకొని, ముద్ద ఉంది కదా వెల్లుల్లి ఇంకా జీలకర్ర గ్రైండ్ చేసి వేసానన్నమాట. వేడి నీళ్ళల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా పిండిని కలుపుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. మనం బయట రింగులు కొనుక్కొని తింటాం కదా, అదే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా కొంచెం నూనె చల్లారినాక తీసేసుకుంటే సరిపోతుంది. చాలా ట్రై చేయండి, పిల్లలకి ఇష్టంగా ఇట్లాంటి ఏదైనా ఉంటే చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.